అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? సరస్వతి. సరస్వతి. మన మల్కాజ్గిరా మల్కాజ్గిరి లోకలేనా? ఏం లేదక్క, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఒక సర్వే చేస్తున్నాం మనం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. ఇక కవిత పార్టీ ఒకటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. సో మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ మహిళలకి అంటే మీకు 33% రిజర్వేషన్ అని కూడా అంటున్నారు. అంటే సీట్లు పెరుగుతున్నాయి కదా, ఎక్కువ కార్పొరేటర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు ఎవరు గెలిచినా మాకు చేసేది ఏం లేదండి. అదేంటక్క, ప్రభుత్వాలు అన్ని పథకాలు ఇస్తున్నాయి కదా, మాకు ఏం రాలేదు. కనీసం చీర కూడా ఇవ్వలేదు మాకు. చీర కూడా ఇవ్వలేదు. ఏమో ఇవాళ వస్తే రేపు వస్తే, ఇవాళ పోతే రేపు రమ్మంటారు. రేపు వెళ్తే వారం తర్వాత ఓన్లీ గ్రూప్ వాళ్ళకే ఇస్తామంటారు. మాకేం ఇస్తున్నారు? ఏమి ఇవ్వట్లా, ఏమి రావట్లా. ఏమో ఫ్రీ బస్ అంటున్నాం. మేము ఎడికి పోతాం, కష్టం చేసుకునే వాళ్ళం. ఫ్రీ బస్సులు ఏమైనా ఖాళీగా తిరుగుతుంటాం ఏంటి? మా పనులు మేము పనే చేస్తాము. ఫ్రీ బస్సులు పెట్టి లాభం ఏమి? అట్టి పనులు అమ్ముకుంటాం, ఇంటికి పోతాం, పని చేసుకుంటాం. బస్సులు ఎడికి తిరుగుతాం మేము? ఎప్పుడో అమాస పున్నాన్ని పోయినప్పుడు మేము ట్రైన్లోనే పోతాం. బస్సులో తక్కువ, బస్సులో ఎక్కనిస్తారా? ఇంకా కొట్లాటలే, అందరు జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దాంట్లో బదులు హాయిగా ట్రైన్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళడం మంచిది. అందుకని మేము ట్రైన్లోనే వెళ్తాం ఎక్కువ శాతం. అసలే యూజ్ చేయం, చాలా తక్కువ. ఏం బాగాలేదండి, ఏం బాగుందా? వేస్టే. పిల్లలకి ఏమైనా చదువులు ఏమైనా ఫీజులు కట్టి వేలు కడుతున్నాం మేము ఇక్కడ కష్టపడుకుంటూ. ఏం లాభం? మంచిగా అవి లేకుండా చేయాలి, అసలు ఫీజులు లేకుండా. ఇట్లా అవి చేస్తే మంచిది. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాకుండా అసలు ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు లేకుండా చేయాలా. అవన్నీ తగ్గియడం అనమాట. మొత్తం లేకుండా కాదు, ప్రైవేట్ కి గవర్నమెంట్ తేడా ఉండాలంటే కొంచెం తగ్గియాలి. ఏం తగ్గిస్తున్నారు? సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గడం ఏం లేదు. ఈ ఖర్చులు 1000 రూపాయల సరుకులు వచ్చాయి, 10,000 తీసుకెళ్ళినా సరుకులు నెల సరుకులు వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ 200-300 అంటున్నారు. 200 ఏం వస్తుందండి? ఏం లేదు. అప్పుడు 100 రూపాయలకి అసలు అప్పట్లో కష్టం చేసుకొని తెచ్చుకుందాం అన్న తినేది ఉండేది. ఇప్పుడు ఏం లేదు, సంపాదించిందే సరిపోతలేదు. అట్లుంది పరిస్థితులు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు. ఇక్కడ ఎక్కడో 6 గ్యారెంటీలు ఫామ్ ఏడా ఫిల్అప్ చేస్తే ఆడనే అంటున్నారు. ఇక మరి మేము ఊర్లో మాది అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఫిల్అప్ చేసాం. ఏముంది, మేమే కట్టుకుంటున్నాం. మాది వరంగల్ సైడ్, అక్కడ ఫిల్అప్ చేసాము. అక్కడైతేనే ఫ్రీ అవుతుంది, ఇక్కడ కాదన్నారు. అది కూడా మేమే కట్టుకుంటున్నాం. ఏం లేదు, ఏది రావట్లేదు. అనడం అంతే, అనడం వరకే, పేరు ఒకటే, అంతా కట్టడమే. గ్యాస్ ఏం ఫ్రీ లేదు, ఇంకా పెరిగిపోయింది. మొన్నటి దాకా అయితే ఒక నెల మేము అవస్థ పడ్డాం. బయట కొనుక్కొని తిందామంటే కూడా హోటల్స్ బంద్. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం మేము. నెల రోజులు అనుభవం. అసలు కట్టెల పొయ్యి మీద వండుకుందామంటే ఓనర్ వాళ్ళు ఉండనివ్వరు. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం మేము. అప్పటికప్పుడు రైస్ కుక్కర్ కొనుక్కొచ్చి దాని మీద వండుకొని దాంట్లోనే కూర చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి మొన్నటి దాకా. గ్యాస్ కష్టాలు ఉన్నాయి చాలా. సబ్సిడీ లేకపోయినా గ్యాస్ ఒరిజినల్ గా కొనుక్కుందామన్నా కూడా దొరకట్లేదు. ఒరిజినల్ గా దొరకట్లేదు. బుక్ చేసిన వాళ్ళు ఇస్తలేరు. 8,000 పెట్టి కొన్నాం అప్పట్లో 10 సంవత్సరాల కింద. అది కూడా రావట్లేదు. బుక్ చేస్తే దొరకట్లేదు. అట్లా ఒక నెల రోజులు బాధపడ్డాం. ఏదున్నా ₹1 కూడా రాలే అన్న. మాది తీసుకుంటారేమో వాళ్ళు ఉల్టా. ఇంకా 4 రోజులు అయితే మమ్మల్ని అడుగుతారేమో. అట్లా ఉన్నాయి పరిస్థితులు. మాకేడిస్తున్నారు వాళ్ళు, ఏమి ఇచ్చేది లేదు. అట్లా నడుస్తుంది. కనుక మరి ఇక్కడ చూస్తే మొన్న బీజేపీకి ఈ లాస్ట్ టైం ఇక్కడ జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చినాయి, అవునా? అదేవిధంగా మరి దేశంలో కూడా మనకి 21 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది. మరి ఇక్కడ ఈసారి బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ వస్తే బాగుంటుంది? బీఆర్ వస్తేనే బాగుంటుంది. ఏదన్నా బీఆర్ వస్తేనే మేము ఇక్కడ 4 రోజులు అమ్ముకోగలం. మొన్న అయితే అన్ని బండ్లు తిప్పించారు, ఏడ్చాం మేము అందరం. వచ్చి అన్ని కూలగొట్టారు, అన్ని పీకి పడేశారు, మమ్మల్ని తరమ కొట్టారు, బండ్లు ఎత్తుకుపోయారు. అవస్థ పడ్డాం. ఇక్కడ అమ్మొద్దని, రోడ్ల మీద అమ్మొద్దని. అట్లా లేదు, అట్లా అమ్ముకోకూడదని అన్ని పీకారు, మా బండ్లు ఎత్తుకుపోయారు, అన్ని. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వారం 10 రోజుల దాకా అసలు పెట్టుకోలే. అక్కడ అట్లనే ఉన్నాం ఇంట్లోనే. ఇంకా మెల్లమెల్ల ఈ బండ్లు అమ్ముకుంటున్నాం, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఉన్న రోజులు అమ్ముకుంటున్నాం, ఉన్నంతసేపు. ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా ఇది ఇక్కడ పెట్టిపోతే వాళ్ళు ఎత్తుకుపోతారు కూడా. అట్లా మరి ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చారు కాబట్టి. తెలంగాణ తీసుకొచ్చాడని కేసీఆర్కి అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. మరి బీజేపీ కూడా ఇందులో భాగం ఉంది కదా, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వకూడదు? ఏమోనండి, మాకైతే బీజేపీ గురించి అంత అనుభవం లేదు. కానీ ఇది బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. గుర్తు తెలుసులేండి, ఫ్లవర్, కమలం పువ్వు గుర్తు తెలుసు. కాకపోతే ఆ పాలన మేము అంతా చూడలేదు. ఈ బీఆర్ఎస్ వస్తే బాగుంటదేమో అని మా ఉద్దేశం. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, అది మంచిదేనా? మంచిది కాదు అసలు.
దొంగోట్లు తీయద్దా? దొంగోట్లు తీసేయాలి కదా. దొంగోట్లు జరుగుతున్నాయేమో అంటున్నారు అనుకుంటున్నా. దొంగోట్లు తీసేయాలా? ఎందుకు అట్లా తప్పు కదా వేయడం. అట్లాంటప్పుడు ఓట్లు ఎందుకు పెట్టడం? వాళ్ళే వేసేసుకుంటే అయిపోయిందిగా, అంతే కదా. దొంగోట్లు చేసేటప్పుడు అందరిని పెట్టడం ఎందుకు? వాళ్ళే వేసుకుంటే అయిపోతుంది అట్లా. సో మరి ఈ కార్యక్రమం మంచిదే. సో మొత్తానికైతే ఈ ప్రభుత్వం అంత పెద్దగా బాలే, ఏం బాగాలేదు అసలు. మరి నువ్వేమనుకుంటా? ఎందుకంటే మరి 10 ఏళ్ళు చూసావు కదా బీఆర్ఎస్ ని, మరి 5 ఏళ్ళు కాంగ్రెస్ కూడా చూసాము. వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు చూసాం. మరి బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు అంటారా? అవకాశం అంటే మరి వాళ్ళు చేయడం మేమైతే ఎప్పుడు చూడలేదు. అది దేశంలో చేస్తున్నారుగా మోడీ గారు. ఏమో అంటున్నారు, మాకైతే ఏం జరగట్లేదుగా. మాకేం జరగట్లే. ఏదన్నా ఇక్కడ ఇప్పుడు మేము వ్యాపారం చేసుకుంటున్నాం, చిన్నపాటి ఏమైనా బంగారం కొనుక్కుందంటే ఎట్లున్నాయి రేట్లు? కొనేటట్టుందా? తులం బంగారం మేము జస్ట్ మాకా ఇంకా అదొకటే తక్కువ, అదొకటే తక్కువైంది మాకు. అన్ని ఎక్కువైతే అదొకటే తక్కువ. అదొకటే తక్కువైంది. తులం బంగారం తక్కువైంది. ఆయన ఇస్తాన డబ్బులు ఆ చీరలు అన్ని కట్టుకొని మేము ఇట్లా కూర్చున్నాం బండ్ల కాడ. అట్లుంది పరిస్థితి. బస్సులు ఫ్రీ అన్నాడు, అందరు కొట్లాడటానికి అట్లాంటి పెట్టడానికి అది అలా చేశాడు. పెన్షన్ కూడా 2000. పింఛన్ పెంచుతానన్నారు, పింఛన్ లేదు. అసలు ఏం లేదండి. ఏం బాగుంది అసలు? ఏం బాలే. ఆ బియ్యం అంటారు అన్ని పురుగులు పట్టిన బియ్యం. ఏం బాగుంటున్నాయి? ఫ్రెష్గా ఉంటాయి. సన్న బియ్యం అన్నారు, ఏం బాగున్నాయి? అసలు ఏం బాగోట్లే, అన్ని పురుగులే. అసలు తిందామంటే అంత దాంట్లో అన్ని రాళ్ళే. ఏరుకొని తింటున్నా కూడా తినబుద్ది. అన్ని రబ్బర్ బియ్యాలు లెక్క అవి వస్తున్నాయి. అవి తినాలంటే భయం అవుతుంది. అసలు ఏం తినాలన్నా భయం అవుతుందంటే ఆ బియ్యం అట్లా వస్తున్నాయి. అన్ని కొనుక్కొని తింటున్నాం. అప్పటికంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెరిగినాయి. ఏది కొనే పరిస్థితులు లేవు. అప్పట్లో కొంచెం చిన్నపాటి చేసుకున్నా నడిచిపోయేది. ఇప్పుడు అది కూడా లేదు. అట్లా అయిపోయింది. దానివల్ల అది వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అందరు జనాలు కూడా. అదే టాకు అట్లా. సో మన కష్టమైతే మనం చేయాల్సిందే, తప్పదు కదా. ఎవ్వరు ఏం చేసేది లేదు. మనం ఏది చేసినా మన నిజంగానే ఒక విద్య వైద్యం ఈ రెండు కూడా బాగా చేయాలి. అది బాగుంటది. ఈ ఫ్రీ బస్సులు వీటికంటే ఫీజులు తగ్గియడం ఇట్లా చేస్తే మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అసలు చేసేది మాలాంటి వాళ్ళకి. వాళ్ళకి ఏమైంది? ఉన్నోళ్ళు బాగానే వాళ్ళు పెట్టుకుంటారు ఎన్నన్నా. వాళ్ళకి వేరే పెట్టేసి మాలాంటి వాళ్ళకి అట్లా తగ్గించి అట్లా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, బాగా మాట్లాడారు.